ఆర్టీసీ కార్మికులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఓ వర్గం ప్రభుత్వ విన్నపానికి తగ్గట్టుగా సమ్మె యోచన విరమించుకోగా మరో వర్గం సమ్మెకు పూనుకుంది. 7వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సమ్మెకు సిద్ధమైంది. సమ్మెకు పూనుకున్న వర్గీయులు ఇవాళ ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి బస్ భవన్ వరకు కవాతు నిర్వహించారు. వాళ్ళ కరెంటు పెడతా ఉన్నాం, డబ్బులు పెట్టిస్తా ఉన్నాం, ఇవాళ నేను కోట్లాది రూపాయలు మరో పెడతా ఉన్నాం, ఇవాళ కరెంటు బిల్లులు కడతా ఉన్నాం. దీని మీద యాజమాన్యం ఎప్పుడైనా క్లారిటీ ఇచ్చిందా? ఎండీ గారు క్లారిటీ చెప్పాలి. మేము అడిగితే ఇవాళ ఆర్టీసీ ఇట్లనే నడుస్తే 3-4 ఏళ్లలో ఆర్టీసీ ఉండదు. ఇవాళ 1 సంవత్సరం లోపల హైదరాబాద్ లో ఈ కాలం జరిగిన బస్సులు డీజిల్ బస్సులు పోతే ఇవాళ ఈ ప్రభుత్వం మాట్లాడుకో రైట్. ఆర్టీసీ కార్మికులైతే రెండు వర్గాలుగా చీలిపోయి ప్రభుత్వ విన్నపానికి తగ్గట్టుగా ఓ వర్గం ఉంటుంటే మరో వర్గం వచ్చేసి సమ్మెకైతే పూనుకుంది. సో దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ మనకి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఇంతకీ ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ ఏంటి? వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారు? మే 7వ తేదీ ఉదయం 6 గంటలకు సమ్మెలోకి వెళ్తామంటూ కూడా ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన నోటీసులు అన్నింటినీ కూడా ఇటు ఆర్టీసీ యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇటు ఆర్టీసీ కార్మికుల్లోనే 2 గ్రూపులుగా ఏర్పడడం జరిగింది. ఆర్టీసీ జేఏసీకి సంబంధించి కూడా 6 యూనియన్లు ఒక గ్రూప్ లో, ఒక జేఏసీగా, అలాగే మరొక 4 యూనియన్లు మాత్రం తాము పూర్తి స్థాయిలో సమ్మెలోకి వెళ్ళము అంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. అదంతా కూడా అశ్వత్థామరెడ్డికి సంబంధించిన యూనియన్ జేఏసీ. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న ఈ జేఏసీ 6 యూనియన్లు ఉన్నాయి. ఈ 6 యూనియన్లు కూడా పూర్తి స్థాయిలో తాము సమ్మెలోకి వెళ్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా 21 డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ 21 డిమాండ్లలో కూడా ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామంటూ కూడా గతంలోనే ప్రభుత్వం చెప్పడం జరిగింది. సంబంధించిన మొత్తం ప్రాసెస్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. చివరి దశలో ఉన్నప్పుడు అంటే గవర్నర్ కూడా దీనికి సంబంధించిన క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం మారడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా గుర్తిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ చివరికి వచ్చేసరికి దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఎవరిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా చాలా డిలే అవుతూ వస్తుంది. దీంతోనే వీళ్ళంతా కూడా 21 డిమాండ్ ముందు పెట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా 5 డిమాండ్లను మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే అంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన సీసీఎస్ డబ్బుల వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించడం విషయంలో, అలాగే ఆర్టీసీ కార్మిక సంఘాలు గతంలో ఉండేవి, వాళ్ళకి ఎన్నికలు నిర్వహించేవాళ్ళు. కానీ 2018 నుంచి కూడా ఎలాంటి ఎన్నికలు నిర్వహించట్లేదు. ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా చెప్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఏదైతే కళ్యాణ మండపం నుంచి, ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి బస్ భవన్ వరకు కూడా వీళ్ళంతా కవాతు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మొత్తం ఆర్టీసీకి సంబంధించిన కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో హాజరయ్యారు. ఖచ్చితంగా 7వ తేదీ ఉదయం 6 గంటల నుంచి కూడా తమ సమ్మెలకు వెళ్తూ ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా వీళ్ళని చర్చలకు ఆహ్వానించలేదు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 5, 6 తేదీల్లో తాను అందుబాటులో ఉంటా వచ్చి ఏదైతే వీళ్ళకి సంబంధించిన చర్చల్లో పాల్గొనొచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది తప్ప వీళ్ళకి ఒక పర్టికులర్ టైం అనేది ఇవ్వలేదు. ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇక్కడే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఏదైతే ఎవరు రవాణా శాఖ మంత్రిగా ఉన్నా లేకపోతే అధికారులు ఉన్నా కూడా ఖచ్చితంగా వీళ్ళు ఒక డేట్ ఇచ్చి, ఒక టైం ఇచ్చి వీళ్ళని చర్చలకు ఆహ్వానించేవాళ్ళు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. దీంతోనే ఖచ్చితంగా కార్మికులంతా కూడా 6వ తేదీన అయితే 7వ తేదీ ఉదయం 6 గంటలకైతే వెళ్లడం జరుగుతుంది. మరోవైపు ప్రభుత్వం వీళ్ళంత త్వరగా కూడా సమ్మె నుంచి బయటకు తెచ్చే ప్రయత్నాలను అయితే చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళు సమ్మెలోకి వెళ్లడం అనివార్యమైతే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా యోచిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా మరి కాసేపట్లో రవాణా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ అయ్యి దీనికి సంబంధించిన నెక్స్ట్ సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపైన ఒక చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీపిక. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ. శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. జేఏసీ నాయకులు, పత్రికా విలేకరులు, పోలీస్ పెద్దలు, సెక్యూరిటీ, విజిలెన్స్ అందరికి కూడా జేఏసీ తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ విధానం ఉంది.